దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల 20 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురుగాలులకు చెట్లు విరిగి పడుతున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు నవీ ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, వసై ప్రాంతాలను ఎడతెరిపి లేని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 24 గంటల్లో పలుచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా విక్రోలీలో అత్యధికంగా 31.06 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాతావరణ శాఖ మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్టును జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా ముంబై రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సెంట్రల్ ముంబై, హార్బర్, వెస్టర్న్ మార్గాల్లో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉండటంతో ప్రయాణికులు స్టేషన్స్లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణం, ఈదురుగాలుల కారణంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి నడిచే పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరి అనేక ప్రాంతాలు నదులను తలపిస్తూ ఉండటంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే సంప్రదించడానికి అధికారులు 1916 హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులో ఉంచారు. ఈ తుఫాను గాలులు, వర్షాల కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5గురు మృతి చెందారు. కుర్లా వెస్ట్లో ఈదురుగాలులకు భారీ వృక్షం కూలి ఒక దుకాణంపై పట్టడంతో 63 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మరో ప్రాంతంలో చెట్టు కూలి ఓ వ్యక్తి మరణించగా ఇటీవల ముంబైలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్పై పెద్ద చెట్టు పట్టడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్రమైన గాలుల వల్ల నగరంలో పలు చోట్ల చెట్లు విరిగి పడుతూ ఉండటం పట్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సముద్ర తీరం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. అలలు దాదాపు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు, పర్యాటకులు ఎవరూ బీచ్ల వైపుకు వెళ్లకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. వేగంగా పెరుగుతున్న నగరీకరణ, మురుగు కాలువల సామర్థ్య లోపం వల్ల ఏటా ముంబైకి ఈ ముంపు కష్టాలు తప్పటం లేదు. కాగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో, రాయ్పూర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా కాలనీల్లోకి నడుములోతు వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.